నమస్తే, నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం హైపర్ టెన్షన్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ హైపర్ టెన్షన్ అనేది మీ అందరికీ తెలిసిందే, చాలా కామన్ ప్రాబ్లమ్, చాలా ఎక్కువ మంది పీపుల్లో చూస్తుంటాము. సో ఈ హైపర్ టెన్షన్లో మనం ఒక వేరియంట్ అనమాట రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అంటాం. ఈ రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ ఎప్పుడు అంటామంటే, ఒక పేషెంట్ అది ఎవరైతే ఆల్రెడీ హైపర్ టెన్షన్తో డయాగ్నోజ్ అయి ఉంటారో వాళ్ళు 3 రకాల మందులు వాడుతున్నప్పటికీ కూడా, అంటే ఆప్టిమమ్ డోస్ వేసుకుంటూ 3 రకాల డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ మెడికేషన్స్ వాడుతున్నప్పటికీ కూడా వాళ్ళ బీపీ కంట్రోల్ లేకపోతే మనం వారికి రెసిస్టెంట్ హైపర్ టెన్షన్గా ఉన్నట్టు డయాగ్నోస్ చేస్తాం అనమాట. సో ఈ 3 రకాల మందుల్లో ఒక కేటగిరీ మెడికేషన్ వచ్చేసి యూజువల్గా డయూరిటిక్ అయి ఉండాలి, అంటే వాటర్ పిల్స్ అంటాం అనమాట. సో ఎప్పుడు ఇది అంటే మనకు టార్గెట్ బీపీ అంటే మనకు సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది లెస్ దాన్ 140 mmHg ఉండాలి, డయాస్టోలిక్ వచ్చేసి లెస్ దాన్ 90 mmHg ఉండాలి. 3 రకాల మందులు డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ మెడికేషన్స్ యూజ్ చేసినా కూడా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి రాకపోతే దాన్ని మనం రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అంటాం. సో ఈ రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అనేది మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం వరల్డ్ వైడ్గా చూసుకుంటే కన్నా 5% ఆఫ్ ద పీపుల్లో ఉన్నట్టు తెలుస్తుంది మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం. సో ఈ రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అనేది ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్లో రావచ్చు, ఎందుకు ఏ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తాయని మనం ఒకసారి చూసుకుంటే కనుక, సో ఈ రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అనేది ఎక్కువగా మిగతా రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే మన డయాబెటీస్ కానీ, లేదా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కానీ, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళలో ఇది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనమాట. సో వీటితో పాటు ఇంకా కొన్ని రకాల ఫ్యాక్టర్స్ ఈ రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ ఎక్కువగా కొన్ని రకాల గ్రూప్ ఆఫ్ అంటే అదర్ డిసీజెస్తో బాధపడే వాళ్ళు ఉంటున్నాయి. చూసుకుంటే వాటిలో ఏవేవంటే ముఖ్యంగా ఒబెసిటీ, అంటే ఎక్కువ ఊబకాయంతో బాధపడేవారు. అంటే ఒబెసిటీ మనం ఎప్పుడు చెప్తామంటే మన బాడీ మాస్ ఇండెక్స్ అనేది మోర్ దాన్ 30 kg/m² ఉన్నప్పుడు వాళ్ళు మనం ఒబేస్ పీపుల్గా పరిగణిస్తాం. ఈ ఒబేస్ పీపుల్లో కూడా రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ ఎందుకంటే డిఫికల్ట్ టు కంట్రోల్ బ్లడ్ ప్రెషర్ అనమాట, మన కంట్రోల్ చేయడానికి కష్టంగా ఉంది. సో వీళ్ళలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇతర మందులు వాడేవాళ్ళు, అంటే కొన్ని దీర్ఘకాలిక జబ్బులకు మందులు వాడే వాళ్ళలో కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొన్ని రకాల మందులు అంటే ఏ రకమైన మందులు ఈ కాజ్ చేయొచ్చు అంటే కామన్గా చూసుకుంటే పెయిన్ కిల్లర్స్, NSAIDs అంటాం, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్, అంటే పెయిన్ కిల్లర్స్, నొప్పులకు చాలా రకాల నొప్పులకు వీటికి మనం వాడే మందులు. ఇవి వాడుతున్న వాళ్ళలో బీపీ కంట్రోల్ కాకపోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టీరాయిడ్ మెడికేషన్స్, యూజువల్గా మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ కనెక్టివ్ డిసీజెస్ వీటిల్లో వాడతాము. ఆస్తమా రిలేటెడ్ COPD ఇలాంటి వ్యాధుల్లో కూడా మనం స్టీరాయిడ్స్ వాడుతుంది. సో స్టీరాయిడ్ వాడే వాళ్ళలో కూడా రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. సో వీటితో పాటు మనకు కొన్ని ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ అంటే మన ఇమ్యూనిటీని తగ్గించేది, అంటే కొన్ని రకాల మన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, లేదా ఎవరైతే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటారు కానీ వాళ్ళల్లో కూడా ఈ ఇమ్యూనోసప్రెసెంట్ మెడికేషన్స్ వాడుతూ ఉంటారు అనమాట. అంటే టాక్రోలిమస్ అని, సైక్లోస్పోరిన్ ఇలాంటి మందులు వాడతారు. ఇవి కూడా బీపీని పెంచే ప్రమాదం ఉంటుంది. సో వీళ్ళకి కూడా రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ ఉండే అవకాశం ఉంటుంది. వీటితో పాటు కొన్ని రకాల క్యాన్సర్ మందులు కూడా వాడే వాళ్ళలో కూడా ఇవి ఈ రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ కాజ్ చేయొచ్చు. వీటితో పాటు ఓరల్ కాంట్రాసెప్టివ్స్, అంటే పిల్లలు కొట్టకుండా వాడే మందులు, ఇవి కూడా ఈ రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ కాజ్ చేయడానికి అవకాశం. సో ఇలాంటి మెడికేషన్స్ ఏమైనా వాడుతున్నా కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటు కొన్ని రకాల స్లీప్ డిజార్డర్స్ అంటాం. స్లీప్ డిజార్డర్ అంటే మనకు స్లీప్ యాప్నియా అంటాం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఇది కూడా కొద్దిగా ఒబేస్ ఉండే పీపుల్లో మనకి ఉంటుంది. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉండే వాళ్ళలో కూడా బీపీ అనేది ప్రాపర్గా కంట్రోల్లో ఉండదు. వీళ్ళకి కూడా రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమైనా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలించి దాని దగ్గర ట్రీట్మెంట్ మనం తీసుకోవాల్సింది. ఒకవేళ స్లీప్ యాప్నియా ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం, లైక్ మనకు CPAP అనే యంత్రం ద్వారా మనం ట్రీట్ చేస్తాం. దాన్ని ఒబెసిటీ ఉంటే బరువు తగ్గడానికి ప్రయత్నం చేయడం, ఫిజికల్ యాక్టివిటీ చేయడము, మెడికేషన్స్ కంట్రిబ్యూట్ చేస్తుంటే రెసిస్టెంట్ హైపర్ టెన్షన్కి వాటిని ఆపేయడము, లేదా అవకాశం దగ్గర ఆపేయడము, లేదంటే తగ్గించడం అంటే చూసుకోవాలి. సో ఎందుకు ఈ రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అనేది ఇంపార్టెంట్ ఐడెంటిఫై చేసి దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కనుక, ఎవరికైతే ఈ రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ ఉందో వాళ్ళలో మనకి అదర్ ఆర్గాన్స్ డ్యామేజ్, అంటే మనకు హైపర్ టెన్షన్ మీడియేటెడ్ ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటాం. సో ఈ ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే బీపీ కంట్రోల్లో ఉంటుందో వాళ్ళతో పోలిస్తే బీపీ కంట్రోల్లో లేకుండా రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ వాళ్ళకు మిగతా అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి
కిడ్నీ డ్యామేజ్ అవ్వడం అంటే ప్రోటీన్ యూరిన్ వల్ల లీక్ అవుతూ ఒక ప్రొలాంగ్ అట్లే కంట్రోల్లో ఉన్నట్టు లాంగ్ రన్లో మనకి అది క్రానిక్ కిడ్నీ డిసీజ్గా దారితీసే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కంటి నరాలు కూడా దెబ్బతిని మనకు హైపర్టెన్సివ్ రెటినోపతి అంటాం, ఇది కాజ్ చేయొచ్చు. దాంతోపాటు హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ ఇవన్నీ కూడా ఎవరిలో అయితే రెసిస్టెంట్ హైపర్టెన్షన్ ఉంటుందో వాళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ రెసిస్టెంట్ హైపర్టెన్షన్ అనేది మనకు వెదర్ అది నిజంగానే ట్రూ రెసిస్టెంట్ హైపర్టెన్షన్ లేదంటే సూడో రెసిస్టెంట్ హైపర్టెన్షన్ అంటాము. సూడో అంటే ఏమంటాం, మనకు 2-3 రకాల ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. ఒకటి, పేషెంట్ ఎవరైతే బీపీ ఉందో వాళ్ళు మెడికేషన్స్ ప్రాపర్గా వాడతారు. మెడికేషన్స్ ప్రాపర్గా వాడకపోయినా అంటే మెడికేషన్ రెగ్యులర్గా వేసుకోకుండా రెగ్యులర్గా వాడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మన బీపీ కంట్రోల్ ఉండకపోవచ్చు. సో ఇలాంటివి ఏమన్నా చెక్ చేసుకోవాలంటే పేషెంట్ను హ్యావ్ టు అదే ఎంక్వైరీ చేసుకొని మీరు కరెక్ట్గా రెగ్యులర్గా మందులు వాడుతున్నారా లేదా అనేది మనం చెక్ చేసుకొని అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి మనకి ప్రాపర్గా బీపీ మెజర్ చేయడం. ఇంప్రాపర్ మెజర్మెంట్ చేసిన ప్రాపర్ టెక్నిక్ యూస్ చేయకుండా మెజర్ చేసిన కొన్నిసార్లు మనకు ఫాల్స్ రీడింగ్ రావచ్చు. అంటే బీపీ కఫ్ సైజ్ అనేది ప్రాపర్గా ఉండాలి, అప్రాపరేట్ సైజ్ ఉండాలి, చెక్ చేసే టెక్నిక్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఇవన్నీ సరిగ్గా చూసుకోకపోయినా కొన్నిసార్లు మనకు ఫాల్స్లీ హై రికార్డింగ్స్ రావడం వల్ల మనం దాన్ని మిస్డయాగ్నోస్ చేసే అవకాశం ఉంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేషెంట్ ఎవరైతే మనకు హాస్పిటల్కి వచ్చి ఇమీడియట్గా వాక్ చేసుకుంటూ వచ్చేయడం, లేకపోతే హాస్పిటల్కి వచ్చి ఇమీడియట్గా టీ తాగేసి రావడం వల్ల, లేకపోతే బ్లాడర్ ఫుల్గా ఉండడం వల్ల, వీటి వల్ల కొన్నిసార్లు ఫాల్స్లీ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు. సో బీపీ చెక్ చేసే ముందు పేషెంట్ను ప్రాపర్గా ఒక సపోర్టెడ్ తీసుకొని చైర్లో కూర్చొని రిలాక్స్గా ఉన్నప్పుడు బీపీ రీడింగ్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు మనం యూజువల్గా ఇంకొకటి చూసేది అంటే మనకు కొంతమంది చెప్తూ ఉంటారు, పేషెంట్స్ ఇంటి దగ్గర చెక్ చేసుకున్నప్పుడు అన్ని బీపీ రీడింగ్స్ బాగానే ఉన్నాయి డాక్టర్, బట్ హాస్పిటల్కి రాగానే బీపీ ఎందుకో పెరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం అనమాట. సో ఇంటి దగ్గర చెక్ చేసుకున్నప్పుడు నార్మల్ రీడింగ్స్ వస్తాయి, కానీ ఇప్పుడు హాస్పిటల్కి రాగానే డాక్టర్ చెక్ చేసినప్పుడు కొన్నిసార్లు బీపీ ఎక్కువ చూపిస్తుంది. అది బేబీ హాస్పిటల్ ఉండడం వల్ల స్ట్రెస్ యాంగ్జైటీ కానీ డాక్టర్ ఏం చెప్తాను భయం వల్ల కానీ పెరగచ్చు. దీన్ని మనం వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. సో ఈ 3 ఫ్యాక్టర్స్ కూడా మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. సో దీనివల్ల దీన్ని మనం సూడో రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అంటాం. సో ఇవన్నీ ఏం లేకుండా మనం ప్రాపర్గా చెక్ చేసి పేషెంట్ మెడికేషన్ కరెక్ట్గా వాడుతున్నారు, హోమ్ రీడింగ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయంటే అప్పుడు మనం దాన్ని ట్రూ రెసిస్టెంట్ హైపర్ టెన్షన్గా పరిగణించేసి మనము ఏ ఫ్యాక్టర్స్ అతని రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ కంట్రిబ్యూట్ చేస్తున్నా డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేసి మనం దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో వీటితో ఈ ట్రూ హైపర్ టెన్షన్ రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు కొంతమందికి వేరే కారణాల వల్ల ఈ బీపీ కంట్రోల్ కాకపోవచ్చు, రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ వచ్చి ముఖ్యంగా యంగ్ పీపుల్ అంటే 30 years కంటే బిలో ఉన్నప్పుడు హై బీపీ డయాగ్నోజ్ అయినప్పుడు మనకు వేరే కారణాలు ఏమో ఉన్నాయనేది రూల్ అంటే దాన్ని మనం సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. సో వాటికి సంబంధించిన కొన్ని టెస్టులు చేసి మనం వాటిని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం కామన్గా చూసే ఉంటాయి. సో మనకి ఏమైనా హార్మోనల్ అబ్నార్మాలిటీస్ అంటే ఆల్డోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, ప్రైమరీ హైపర్ ఆల్డోస్టెరానిజం అంటాం. దీంట్లో కూడా హై బీపీ ఉంటుంది, బీపీ కంట్రోల్ చేయడానికి కష్టం అవ్వచ్చు. సో అదేమన్నా ఉందో మనం చెక్ చేసుకొని దాని దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మనకు కొన్నిసార్లు రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటే కిడ్నీకి బ్లాక్ అవడం వల్ల కానీ వీటి వల్ల కూడా కొన్నిసార్లు రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అనేది కాజ్ చేయవచ్చు. సో దాన్ని కూడా మనం డయాగ్నోస్ చేసుకొని దాని దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా కొన్ని రకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ అంటే ఫియోక్రోమోసైటోమా అని ఇలాంటి చాలా కారణాలు ఉంటాయి. వాటిని మనం టెస్ట్ల ద్వారా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే యంగేజ్లో మనం హై బీపీ అనేది రికార్డ్ అవుతుందో వాళ్ళలో మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి దాని దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ మీకు రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ ఉందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం ఎటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలంటే ఫస్ట్ మనం చూసుకోవాలి ఎటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ముఖ్యంగా డైట్ అంటే డాష్ డైట్ అంటాం అంటే డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్. ఈ డాష్ డైట్లో ఎటువంటి పదార్థాలు తీసుకోవాలి, ఎటువంటి పదార్థాలు అవాయిడ్ చేయాలంటే మనం ఎక్కువగా హోల్ గ్రైన్స్ లాంటి వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ లాంటివి తీసుకోవాలి. ఈ ఫ్రూట్స్ పొటాషియం ఎక్కువగా ఉండడం మనకు బీపీ కొద్దిగా కంట్రోల్ చేస్తే ఈ పొటాషియంకి మనం బీపీ లో ఉంటాం. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో మనం కొంతవరకు కంట్రోల్ చేయవచ్చు. సో అవాయిడ్ చేసిన పదార్థాలు అంటే మనకు ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడ్ షుగర్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా మనం బాగా కంట్రోల్లో పెట్టాలి, ఇంతవరకు తగ్గించాలి.
సో వీళ్ళు ఎవరైతే ఒబీస్ అంటే ఒబీస్ ఉన్న వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేయడం, తగ్గడానికి ప్రయత్నించడం, ఇలాంటివి మనం ఇనిషియల్గా ట్రై చేయొచ్చు. వీటితో పాటు మెయిన్ తర్వాత మనకంతా వీటితో పాటు మనం కొద్ది వరకు కంట్రోల్ కావచ్చు. బట్ మెడికేషన్ ఆల్రెడీ ఈ రెసిస్టెంట్ హైపర్టెన్షన్ అనేది 3 డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ మెడికేషన్ వాడుతుంటారు కాబట్టి స్టిల్ కంట్రోల్ రాకపోతే కన్నా మనం నెక్స్ట్ అదర్ గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్ని మనము సీక్వెన్షియల్గా ఒకదాని తర్వాత ఒకటి ఆప్టిమం డోసులు యూజ్ చేసుకుంటూ మనం బీపీని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. సో మ్యాక్సిమం మెడికేషన్స్. సో వీటితో కూడా కంట్రోల్ కాదు, కొన్ని సెలెక్టివ్ పీపుల్కి కొంతమందికి మనం కొన్ని రకాల సర్జికల్ ప్రొసీజర్స్ అదర్ ట్రీట్మెంట్స్ మనము అడ్వైస్ చేయొచ్చు. వీటిలో ఒక థెరపీ వచ్చేసి రినల్ డినర్వేషన్ అంటారు. కెథెటర్ ద్వారా మనకి కిడ్నీకి వెళ్ళే నర్వ్ సప్లైని మనము అబ్లేట్ చేస్తాం. ఇది ఓన్లీ కొంతమందికి మాత్రం చేయడానికి చూడొచ్చు. ఎవరికైతే మందుల వల్ల కంట్రోల్ రావడం లేదు సెలెక్టివ్ పీపుల్కి మనం అడ్వైస్ చేస్తాం. సో ఇది మనకి రెసిస్టెంట్ హైపర్టెన్షన్. సో ఎవరికైతే బీపీ 3 డ్రగ్స్ కానీ లేదా 3-4 రకాల మందులు వాడుతున్నా కంట్రోల్ లేకపోయినా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి ప్రాపర్గా సలహాలు తీసుకొని ఏమైనా అవసరమైన దగ్గర పరీక్షలు చేయించుకొని వేరే కారణాల వల్ల ఏమైనా బీపీ కంట్రోల్ అవ్వడం లేదా ఇంకేమున్నాయని ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకొని వైద్యం తీసుకోవడం చాలా అవసరం. థ్యాంక్ యూ.